రైతు సోదరులకి నమస్తే. నా పేరు వెంకటరాముడు. ఇది మనది లాస్ట్ కోత అనమాట మిరపలో. ఇప్పుడు ఒక 50 మంది అయితే దగ్గర తెంపారు దీన్ని. ఒక 10 క్వింటాలు కావచ్చు. 341 వెరైటీ ఇది. 341 వెరైటీ వేయడం జరిగింది ఈ సంవత్సరం. ఇంతకుముందు ఒక 6 క్వింటాలు అయితే అమ్మడం జరిగింది. చాలా తక్కువ దిగుబడి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము స్ప్రేలు కూడా చాలా వరకు తక్కువ స్ప్రే చేసాం. మీరు మన యూట్యూబ్లో ఛానల్లో చూసుకున్నట్టయితే కూడా చాలా తక్కువ స్ప్రేలు ఉంటాయి. దాంతోపాటు వాతావరణం మనకి ఈసారి కొద్దిగా దెబ్బతీసింది. చాలా వరకు వానలు పడి చేన్లు పెద్దగా రాలేదన్నమాట. అందుకనే కొద్దిగా ఎందుకులే ఖర్చు పెట్టి ఇంత హెవీగా మందులు కొట్టి మళ్ళీ నష్టపోవడం దేనికని ఆలోచనతో నేను చాలా వరకు పెట్టుబడి తక్కువ పెట్టాను. దాంతోపాటు ఏదైతే నిరుడు ప్రభావం చాలా వరకు ఉంది. నిరుడు 9,000 కింట కూడా అమ్మడం జరిగింది. అంటే నిరుడు తేజాలు వేయడం జరిగింది. నేను మైక్ వేసేసుని 36 క్వింటాల దిగుబడి వచ్చింది. ఇప్పుడు వేసిన దాంట్లోనే నేను వేయడం జరిగింది. అయినా సరే అది 36 క్వింటాలు వచ్చింది. ఇది 16 క్వింటాలు రావడం ఏంటంటే నేను ఇది చాలా వరకు తక్కువ పెట్టాను. పెట్టుబడి తక్కువ పెట్టాను. దాంతోపాటు దాన్ని అంత ఇంట్రెస్ట్గా ఏం చేయలేదు నేను. అందుకనే దిగుబడి చాలా తక్కువ వచ్చింది. రేటు మన అదృష్టానికి ఏమో పెరిగిపోయింది. అది దురదృష్టం అనుకోవాలి. ఏదైతే ఏమి మొత్తానికి ఒక 16 క్వింటాల దిగుబడి అయితే తీయడం జరిగింది. ఇందులో దాచుకోవడానికి ఏం లేదు. చాలా తక్కువ పెట్టుబడి పెట్టి 16 క్వింటాలు అంటే మంచి విషయమే ఈ విషయంలో అయితే. ఇది మన కాయ మొత్తానికి. ఇది ఇప్పుడు తాళ్ళు ఏరిన కాయ. ఇది ఇక్కడ కొద్దిగా పచ్చి ఉంది. ఇది తాళ్ళు ఏరంది. అక్కడ కొద్దిగా అక్కడ కూడా ఆరేయడం జరిగింది. చూడండి, మొత్తం దాదాపు ఒక 10 క్వింటాలు కావచ్చు. నిరుడు మనకి తక్కువ పెట్టడానికి కారణం అంటే నిరుడు ప్రభావం చాలా వరకు ఎక్కువగా ఉంది నా మీద. ఎందుకంటే నిరుడు ఒకేసారి ఇప్పుడులాగానే ఒకసారి 12-11 క్వింటాలు మేము అమ్మిన ఒకేసారి తెంపేసాను అనమాట. ఒకేసారి తెంపడం వల్ల ఎక్కువ అయిపోయింది. 26 క్వింటాలు 27 క్వింటాలు అయింది. అప్పుడు 9,000 8,000 ఇట్లా అడిగేసరికి ఏంది ఇది ఇంత ఖర్చు పెట్టి మనము చేయడం దేనికి. తేజాలు రెండోది మళ్ళా 230 మందో 35 మందో ఎంట్రీ. దాదాపు మాకి అప్పుడు కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. 500కి పైనే ఉంది కూలి. మొత్తం 90,000 కూలోళ్ళకి అయింది. మందుల ఖర్చులు అవి కాస్ట్లోకి వేస్తే చాలా బాధ అనిపించింది. అందుకని ఈసారి కొద్దిగా తక్కువ ఖర్చు పెట్టడం కారణం ఏమిటంటే అదే. దాంతోపాటు వర్షం కూడా ఒక కారణం. ఇది ఈ సంవత్సరం వీడియో. లాస్ట్ మన వరకే ఎండింగ్ వీడియో. ఓకే, ఇంతే అండి, చెప్పడానికి ఏం లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మంచి మనకి పొలాలకు సంబంధించి మందులకు సంబంధించి వీడియోలు చేస్తాను ఖచ్చితంగా. దాన్ని మీకు చూపించి దాని రిజల్ట్ కూడా చూపిస్తాను. ఓకే.